ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక గండం పొంచి ఉంది. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. గుండె పగిలే వార్త కనిపిస్తుంది. అయితే గుండె పగిలే వార్తనైతే కన్యారాశి వారు వినబోతున్నారు. కన్యారాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే కన్యారాశి వారికి శుభ ఫలితాలు పొందుకోవడానికి మరింత మిగిలిన అంశాలు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే అందరితో కలుపుకునే తత్వాన్ని, గుణాన్ని కలిగి ఉంటారు. ఇక అందరితోనూ 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. కొత్త కొత్త విషయాలను తెలుసుకొని మంచి చెడు చాలా ఆలోచించుకొని బేరేజు చేసుకొని అమలు పరుస్తూ ఉంటారు. కొత్త విషయాలు ప్రారంభించడానికి కూడా ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పెద్దలను కలుసుకొని ఒక్క నిర్ణయం తీసుకోవడం వలనే వీరికి లాభదాయకంగా కనిపిస్తుంది. వంశపారపర్యంగా వచ్చే ఆస్తులు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంత ప్రాధాన్యతని ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు. అయితే స్నేహితులకు మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం కూడా చేస్తూ ఉంటారు. ఇక కన్యా రాశి వారికి ఎదుగుదలకు శత్రువులు కూడా కారణం అవుతారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని శత్రువులు మీ పైన చాలా కుట్రలను చేస్తారు. వాళ్ళు కుట్రల కారణంగా మీరు జీవితంలో చాలా మానసికంగా కృంగిపోతారు. ఆర్థికంగా నష్టపోతారు కూడా. చాలా ఉన్నాయి. 10 మందితో మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారని మీకు తెలిసినా కూడా మీరు డైరెక్ట్గా వారిని అడగకుండా, ఏమీ అనకుండా, ఎందుకంటే మీకు అందరితోనూ గొడవపడడం ఇష్టం ఉండదు కాబట్టి, డీసెంట్గా ఉండడం ఇష్టం కాబట్టి అలా చేయడం మీకు నచ్చదు. కాబట్టి ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడం ఇష్టం లేదు మీకు. ఇక కన్యా రాశి వారు ఎన్నో నిందలు, ఆరోపణలు చాలా ఎదురవుతాయి. మీ మనస్సు చాలా కుంగిపోతుంది. ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే గనక, సెప్టెంబర్ 28వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే గుండె పగలే వార్తనైతే వినబోతున్నారు. అది
మీ జీవితానికి సంబంధించింది కావచ్చు, సమస్య అయి ఉండొచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన సమస్య అయి ఉండొచ్చు. ఏదైనా ఒక అంశం గురించి మీరు చాలా కృంగిపోవాల్సి ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి మానసికంగా కృంగదీసే అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే సెప్టెంబర్ 28వ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారు ఆర్థిక పరిస్థితుల కారణంగా మీరు ఒకరి దగ్గర డబ్బు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే కన్యా రాశి వారు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కఠినంగా మాట్లాడకండి, దూరంగా ఉండండి. మీ యొక్క వ్యాపారస్తులతో సఖ్యతగా ఉండండి, ప్రేమగా వ్యవహరించండి, వారు చెప్పినట్లుగా వినండి. కన్యా రాశి వారు ఎప్పుడైనా శివే దేవారాధన మేలు చేస్తుంది. శివ దేవారాధన చేయడం వల్ల మీకు అన్నీ కూడా మంచి జరుగుతుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని అనేది పొందుకుంటారు. హనుమాన్ చాలీసను పఠించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే ప్రేమగా వ్యవహరించండి, వారు చెప్పినట్లుగా వినండి. కన్యా రాశి వారు ఎప్పుడైనా శివారాధన చేయాలి. శివారాధన చేయటం వల్ల మీకు అన్నీ మంచి జరుగుతాయి. అలాగే మీరు అనేది గణపతిని ఆరాధన కూడా మీకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. శుభతిథి ఉన్న మంగళవారం నాడు మీరు ఒక పొడవాటి సాలువను వస్త్రాన్ని హనుమంతునికి ధరించండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. అలాగే కన్యా రాశి వారు మీలో ఉన్న బలహీనతను సర్దుదిద్దుకోవడానికి ప్రయత్నించండి. కన్యా రాశి వారికి బలహీనమైన మనస్తత్వం ఏమిటి అంటే చిత్త మనస్తత్వం. ఎప్పుడు కూడా ఒక మాట మీద నిలబడి ఉండరు, కన్ఫ్యూషన్గా ఉంటారు. అవసరం లేని చోట కూడా కంట్రోల్ చేసుకోరు. వాళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. అందువలన వీళ్ళు ఒక మాట మీద నిలబడకపోవడం వలన వీరికి ఎప్పుడు కూడా జీవితంలో అవుతాయి. అలాగే కాబట్టి ఈ వీడియో కదా విన్నారు కదా, మొత్తం మీరు చూసారు కదా, పరిహారాలు చేసుకోండి. అలాగే మీరనేది ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించింది, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి కొన్ని భయంకరమైన వార్తలు ఏ విధంగా ఉన్నాయి, ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం.